చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. ఏ వీడియోస్ చేస్తే ఛానల్ మానిటైజేషన్ అవుతుందా? ఏమైనా ప్రాబ్లమ్ వస్తుందా? స్ట్రైక్స్ పడతాయా అని. ఈ వీడియోలో కంప్లీట్ క్లియర్‌గా తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి. ఏఐ వీడియోస్ తీస్తే మానిటైజేషన్‌కి 100% ప్రాబ్లమ్ అవుతుంది. ఎలా అంటారా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్క్రిప్ట్‌ని ఏఐలోనే తీసుకున్నారు. వీడియోని ఏఐలోనే క్రియేట్ చేశారు. వాయిస్‌ని కూడా ఏఐలోనే క్రియేట్ చేశారు. సో, ఇలా చేస్తే ఖచ్చితంగా ప్రాబ్లమ్ వస్తుంది. మరి ప్రాబ్లమ్ రాకూడదంటే ఏం చేయాలి? అది కూడా చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ స్క్రిప్ట్‌ని ఏఐలోనే తీసుకున్నారు. వీడియోని ఏఐలోనే క్రియేట్ చేశారు. ఓకే. బట్ వాయిస్ మాత్రం మీ ఓన్ వాయిస్ అయ్యుండాలి. వాయిసే ఉండాలని కాదు. మీరు ఏఐ వీడియోస్ చేస్తుంటే అందులో ఖచ్చితంగా మీ ఓన్ కంటెంట్ ఉండాలి. వాయిస్ ఏఐ అయితే వీడియో రియల్ ఉండాలి. వీడియో ఏఐ అయితే వాయిస్ ఓన్ ఉండాలి. ఇలా అన్నమాట. ఓన్ అయినా కూడా ఇది మాత్రం డిఫరెంట్ గా ఉండాలి. ఒకవేళ ఆడియన్స్ సెర్చ్ చేసినప్పుడు సేమ్ కంటెంట్ కనిపిస్తే అది రివ్యూజ్డ్ కంటెంట్ కింద వస్తుంది. సో స్క్రిప్ట్ ని ఏఐ లోనే తీసుకోండి. కానీ వాయిస్ లేదా వీడియో మీ ఓన్ అయి ఉండాలి. అలాగైతే మానిటైజేషన్ కి ఏమీ ప్రాబ్లం కాదు. మీరు అడగొచ్చు, కొన్ని ఛానల్స్ లో ఏఐ వీడియోస్ తీసి మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మిలియన్స్ లో వ్యూస్ ఉన్నాయి అని. ఆ ఛానల్స్ ఫ్యూచర్ లో పర్మనెంట్ గా ఉండదు. ఏదో ఒక రోజు ప్రాబ్లం ఖచ్చితంగా వస్తుంది. క్లియర్ గా చెప్పాలంటే ఏఐ వీడియోస్ లో ఖచ్చితంగా మీ ఓన్ కంటెంట్ ఒక్కటైనా ఉండాలి. ఏఐ వీడియోస్ ని యూట్యూబ్ ఎందుకు అవాయిడ్ చేస్తుందో నెక్స్ట్ వీడియోలో చెప్తా. సో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్ లో చెప్పండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తా. మీరు సపోర్ట్ చేస్తే నేను ఖచ్చితంగా సక్సెస్ అవుతాను.